ఓం నమో వెంకటేశాయ. భక్తవర్యులకు నమస్కారాలు. స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ. ద్విశతి కావ్యమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి, ప్రార్థన. ఆ ఆ పండితుండగాను పరమార్థమెరుగను, శతకమొకటి వ్రాయ మతిదలంచి, పూనుకొంటి నేను పుణ్యార్తి గోవింద, విమల దివ్యనామ వెంకటేశ. పండితుండగాను పరమార్థమెరుగను, శతకమొకటి వ్రాయ మతిదలంచి, పూనుకొంటి నేను పుణ్యార్తి గోవింద, విమల దివ్యనామ వెంకటేశ. నిర్మలమైన దివ్యనామం కలిగిన సర్వపాపములను ప్రక్షాళనం గావించే ఓ శ్రీ వెంకటేశ, లక్ష్మీ సమేతుడవై ఆదిదేవ వరద హరిముకుంద నామధేయుడుగా భక్తుల పవిత్ర మనసునందు చిత్తమునందు శ్రీమన్నారాయణ స్వరూపానివై సమస్తాన్ని శోభింపచేస్తూ ఉన్న, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నవాడవు స్వామి. కోరిన కోర్కెలు తీర్చే ఆదిదేవ వరద హరిముకుంద నామధేయ రూపానివై, పద్మం వంటి నేత్రములు కలిగిన కృష్ణ భగవానుడవై, వాష్ణేయ వంశమున విష్ణు నామధేయుడవై, విమల దివ్యనామ వెంకటేశ్వరుడుగా అనగా కలియుగమునందు శ్రీనివాస గోవిందుడు అనే పేరిట నిత్యము దర్శనమిస్తూ అశేష భక్తావళిని తిలకింపజేస్తూ తరింపజేస్తూ ఉన్న దివ్య శక్తి స్వరూపానివి నీవు స్వామి. ఎందరో మేటి భక్తులు, అట్టి భక్తులలో నేను ఒక సామాన్య భక్తుడను. నీ ధ్యానములో, నీ స్మరణలో విమల దివ్యనామ వెంకటేశ అంటూ స్మరిస్తూ ఉన్న సామాన్య పండితుడను. నిజానికి పండితుడను కానే కాలేను. పరమార్థమును ఇంకా సంపూర్ణంగా తెలియనివాడను. నీ యొక్క పరమార్థమును తెలియగోరుతూ నేను శతకం ఒకటి వ్రాయ మతిదలంచి పూనుకొంటి పుణ్యార్తి స్వామి. నేను శుభప్రదమైన పుణ్యప్రదమైన మోక్షప్రదమైన జీవితాన్ని విమల దివ్యనామ వెంకటేశ పేరిట ఈ శతకమును రాసి ధరించాలని ధ్యానిస్తూ ఉన్న నీ భక్తుడను. సమస్త భక్తావళిని తరింపజేయు శ్రీ వెంకటేశ్వరుడవు, సప్తగిరివాసుడవు, విమల దివ్యనామ వెంకటేశ్వరుడవు స్వామి. గోవింద గోవింద. భక్తవర్యులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు, రసానంద కవి, కవిరాజా డాక్టర్ చిన్నావల వెంకట రాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు కల్లం సాహితీ సమితి, కర్నూల్. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.